పశువులను అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలో సూర్యారావుపేట వద్ద జాతీయ రహదారిపై హిందూ గోసేవ సమితి సభ్యులు అడ్డుకున్నారు. దీంతో లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఉత్తర మండల డీఎస్పీ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ కంటైనర్లో 52 ఎద్దులను బంధించి అక్రమంగా తరలిస్తున్నారన్నారు. లభించిన బిల్లుల ఆధారంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చిలకూరిపేట సంతకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుందన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వచ్చి వాహనాన్ని సీజ్ చేశారన్నారు. సీతానగరం మండలం బొబ్బిలిలంక వద్ద ఉన్న పునరావాస కేంద్రానికి ఎద్దులను తరలించామన్నారు. వాహన యజమానిపై కేసు నమోదు చేశామని తెలిపారు. పశువులను అక్రమ రవాణా చేస్తున్న మాఫియాకు పోలీసులు సహకారం ఉందని హిందూ గోసేవ సమితి సభ్యులు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాజానగరం మండలం దుర్గమ్మ తల్లి జంక్షన్ దగ్గర ఒక కంటైనర్లో ఆవుల్ని తరలిస్తున్నారు అనే సమాచారం రావడం జరిగిందండి. దాని మీద వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఒక క్లోజ్డ్ కంటైనర్లో సుమారు ఒక 52 ఎద్దులు ఉన్నాయి. నాట్ కౌస్ ఎద్దులు ఉన్నాయి. అవి సఫకేటెడ్ స్టేజ్లో ఉన్నాయి. సో కంటైనర్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ క్యారింగ్ యానిమల్స్, ఓన్లీ గుడ్స్ క్యారియర్. సో దాని మీద ఆర్టీఓ వాళ్ళని పిలిపించడం జరిగింది. ఎంబీఐ గారు వచ్చారు. ఆ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. లోపల ఉన్న క్యాటిల్స్ కండిషన్ కొద్దిగా సఫకేటింగ్గా ఉండడం వల్ల ఇమీడియట్గా వాటిని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళతో, వెటర్నరీ వాళ్ళతో మాట్లాడి సీతానగరం మండలం బొబ్బిలంక దగ్గర ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది, ఇమీడియట్గా అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది. దీని మీద కేసు బుక్ చేశాము. ఈ ఎద్దులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పంపిస్తున్నాయి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలియడం జరుగుతుంది. తర్వాత మీకు వివరాలు తెలియపరుస్తాము. థ్యాంక్ యూ. బిల్స్ ఉన్నాయండి. బిల్స్ మీద ఉన్న ప్రకారం శ్రీకాకుళం జిల్లా మానవరం దగ్గర నుంచి చిలకలూరుపేట సంతకి తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. అది వెరిఫై చేయాలండి. డ్రైవర్ అయితే ప్రజెంట్ పరారీలో ఉన్నాడు. ఆ బిల్స్ అన్ని వెరిఫై చేసి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో ఒకే రైతు దగ్గర నుంచి వస్తున్నాయా, వేరే దగ్గర నుంచి వస్తున్నాయా వెరిఫై చేస్తాం. అవి కూడా వెరిఫై చేస్తున్నామండి. ఆ క్రైమ్ నెంబర్ని బేస్ చేసుకొని, ఆ వెహికల్ నెంబర్ని బేస్ చేసుకొని ప్రీవియస్ క్రైమ్స్ లో ఏమైనా ఇన్వాల్వ్ అయిన కూడా వెరిఫై చేసి అది కూడా రిజిస్టర్ చేస్తామండి. ఎఫ్ఐఆర్ అదుపులోకి తీసుకున్నామండి. ఓనర్ తోటి మాట్లాడాము. ఓనర్ కూడా వస్తున్నాడు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. లారీలో ఈ 51 ఆక్సెస్ ని తీసుకొని పోతున్నారు. అది కూడా వైలేషన్ ఆఫ్ నామ్స్ అనమాట. క్లోజ్డ్ కంటైనర్ లో తీసుకొని వెళ్ళకూడదు. దట్ కంటైనర్ ఈజ్ మెంట్ ఫర్ గూడ్స్ క్యారియర్ ఓన్లీ. సో దీని మీద ఆ ఓనర్ మీద కూడా, ఆ కన్సర్న్ అథారిటీస్ మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది. హిందూ సంఘంలో ఉన్నటువంటి యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీ దయానంద దత్త స్వామీజీ వారు మన రాజమండ్రి పట్టణంలో మరి అక్రమముగా గోవులను మరి మార్కెట్కు తరలిస్తున్నారు. వాటిను మరి సాధు మహాత్ములందరూ కలిసి పట్టుకొని మరి ప్రభుత్వ యొక్క యంత్రాంగానికి మరి మీడియాకు అందజేస్తున్నాము. ప్రభుత్వం వారు కూడా దీన్ని గమనించి గోవులను రక్షించుకుందాము. గోవులను మనం రక్షించుకోవాలి. మన ధర్మము మనం కాపాడుకోవాలి. మన సనాతన ధర్మం, మన హిందూ బంధువులందరూ కూడా ఏకమైపోయి గొప్ప కంఠంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఖండించాలని మేము తెలియజేసుకుంటూ మరి మన యొక్క ఎస్ఐ గారికి కానీ, మన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ మనవి చేస్తున్నాం. ఇది గమనించాలని మన పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత.